సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము చేయబోతున్నాం చికెన్ పికిల్ అనమాట. సో మీకు ఇట టేస్టీ చికెన్ పికిల్ కావాలంటే సో అన్ని స్టెప్స్ ఫాలో అయిపోండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ లేకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. అయితే 5 kgs చికెన్ అనమాట, బోన్లెస్ చికెన్ ఇది 5 kgs. సో చిన్న చిన్న పీసులు కొట్టించుకోవాలి పికిల్కి అయితే. సో ఫస్ట్ మంచిగా ఆడుకోవాలి, అట్లా జాలీలాగా నీళ్ళు జారిపోయేది ఉంటే దాంట్లో వేసుకోండి మీరు. సో అట్లా జాలీలాగా మొత్తం కిందికి వెళ్ళి నీళ్ళు జారిపోతుంది. సో గాయస్ ఇట్లా అయితే ఆరబెట్టుకోవాలి, మంచిగా ఆరబెట్టుకోవాలి. మంచిగా ముక్కకి వాటర్ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. కింద ఇట్లా జాలి పెట్టుకోవాలి, మొత్తం వాటర్ మొత్తం దిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ దిగినాక ఒక దాంట్లోకి వేసుకోవాలి చికెన్. ఒక దాంట్లోకి వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఇది ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, కలపాలి. పసుపు వేసుకున్నాక మంచిగా కలపాలి. చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాలు: లవంగాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకా ఇలాచి. ఇవన్నీ అయితే పెనం మీద అయితే వేయించుకోవాలి, పెనం పెట్టుకొని వేయించుకోవాలి. ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, మెంతులు, ఇవన్నీ అయితే మంచిగా వేయించుకోవాలి. అయితే మిక్సీగా తీసుకోవాలి. ఈ కప్పుతో 15 కప్పులు అయితే ఆయిల్ పోసుకోవాలి. పొయ్యి పెట్టుకొని గిన్నె పెట్టుకోవాలి, 15 కప్పులు ఆయిల్ పోసుకోవాలి ఆ కప్పుతో. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో 15 కప్పులు అయితే పోసుకోవాలి. నూనె వేడి అయినాక నానబెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. నూనె అయితే వేడెక్కింది. సో ఇప్పుడైతే కొద్ది వేసుకొని ఫ్రై అయితే వేసుకోవాలి మంచిగా. ఇగో ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చికెన్ వేయించుకోవాలి. సో అది ఇప్పుడు అన్నీ చికెన్ పీసెస్ ఉన్నాయా, సో అవన్నీ నూనెలో వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో గైస్ ఇగో ఇవన్నీ వేయించినాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మళ్ళీ అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. త్రీ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి అదే పచ్చి వాసన వేయంత వరకు మంచిగా కలుపుకోవాలి, వేయించుకోవాలి మంచిగా. సో ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా చికెన్ పీసులు, సో మళ్ళీ అందులో వేసేసుకోవాలి మళ్ళీ ఇలా. సో ఇప్పుడైతే ముక్కలు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఒక 6 స్పూన్స్ వేసుకోవాలి. ఆరు స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఈ స్పూన్ తోటి 6 స్పూన్లు కారం. ఇందాకైతే వేయించుకున్నాం కదా మనం, సో ఆ మసాలాని మిక్సీకి పట్టుకున్నా మంచిగా దంచుకున్నా పొడి వేసుకొని అందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి, మొత్తం ముక్కలకు అంతా పట్టేటట్టు. ఉప్పు కారం మసాలా మంచిగా పట్టేటట్టు. వాసన వస్తుంది గాయస్ అప్పుడే మసాలా వేయంగానే. సో గాయస్ ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 3 minutes అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడు 3 minutes వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లగా అయినాక నిమ్మకాయలు అయితే వెండుకోవాలి. సో చికెన్ పికిల్ వచ్చేసి పూర్తిగా చల్లారింది. సో ఇప్పుడైతే 6 నిమ్మకాయలు అయితే వెండేసుకోవాలి దాంట్లో.
మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రసం మొత్తం కలిసిపోయేటట్టు. బాగా స్మెల్ మస్తు వస్తుంది గాయస్. తినబోతే అవుతుంది ఇప్పుడే. బాబా 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. 3 నెలలు మంచిగా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక జార్లో అయితే వేసుకోండి. వేసుకొని మంచిగా మూత పెట్టుకోండి. మంచిగా 3 months అట్లా వస్తుంది చట్నీ. సో రెడీ అయింది చట్నీ. ఇది గాయస్ చికెన్ చట్నీ వీడియో వచ్చేసి. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇట అన్ని స్టెప్స్ ఫాలో అయిపోయి మంచిగా చికెన్ చట్నీ రెడీ చేసుకోండి, మంచిగా తినండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.